గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 18/3/2025 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. అందుకన్నా ముందుగా లాస్ట్ వీడియో అంశాన్ని ఒకసారి స్పీడ్గా రీకాల్ చేద్దాం. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ మరియు విల్మోర్ గారిని క్రూ 10 మిషన్ ద్వారా తిరిగి భూమి మీద తీసుకొస్తున్నట్లు రోజున మనకి వార్తల్లో రావడం జరిగింది. అదేవిధంగా చంద్రయాన్ 5ను జపాన్తో కలిసి నిర్వహిస్తున్నట్లు దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రోజున ఇస్రో చైర్మన్ నారాయణ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇస్రో ఆధ్వర్యంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం మరియు చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా 32 బీట్ మైక్రోప్రాసెసర్ను తయారు చేయడం జరిగింది. దానికి విక్రమ్ 3201 అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మార్చి 21న వరల్డ్ హిమనాద పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ గారు భారతదేశ పర్యటనలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి పత్రికల్లో కథనాలు రావడం జరిగింది నిన్న రోజున. ఈరోజు అంశాలు పరిశీలిస్తే యుఎన్ఓ మార్చి 18న గ్లోబల్ సైక్లింగ్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అయితే ఎప్పటి నుండి అధికారికంగా గుర్తించడం జరిగింది? సరైన ఆన్సర్ చూస్తే 2018 నుంచి యుఎన్ఓ మార్చి 18న గ్లోబల్ రీసైక్లింగ్ డేను నిర్వహించడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం పేరు ఏమిటి? ఆన్సర్ చూస్తే ట్రూత్. నిన్న రోజున పిఎం మోడీ గారు ఈ సామాజిక మాధ్యమంలో జాయిన్ అవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు పేపర్లు రావడం జరిగింది. ఏ రాష్ట్ర బడ్జెట్ను 2025-26కి సంబంధించి ఏ రాష్ట్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే మణిపూర్ ప్రస్తుతం ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ రాష్ట్ర బడ్జెట్ను ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై నేను రోజు రాజ్యసభలో చర్చించడం జరిగింది. ఈ అంశం ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో ఏ పేరుతో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాను 17వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది? సరైన ఆన్సర్ చూస్తే గామిని అనే పేరుతో మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికా తెచ్చిన చీతాను ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2022లో నమీబియా తెచ్చిన చీతాలను ఈ కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. 2023లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ ప్రశ్న చూద్దాం. తులసి గాబార్డ్ గారు ఏ దేశ జాతీయ నిఘా డైరెక్టర్గా ఉన్నారు? ఇక్కడ ఆన్సర్ చూస్తే అమెరికా. ప్రస్తుతం ఈమె భారత పర్యటనలో ఉండడం వల్ల ప్రస్తుతం పత్రికల్లో రావడం జరిగింది.